నెల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలోని పలు గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన ఆదివాసీలకు డోలి కష్టాలు తప్పడం లేదు. జాజుల బంద్ గ్రామం నుంచి ఆర్ల గ్రామం వరకు కొర్ర శాంతి అనే నిండు గర్భిణిని డోలి సహాయంతో తీసుకెళ్లారు. అక్కడి నుంచి డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రతిసారి ఇలానే ఇబ్బంది పడుతున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. 2023 సంవత్సరంలో పాడేరు ప్రాజెక్టు అధికారి ఉపాధి హామీ పథకం నిధులకు నుండి ₹1 కోటి కేటాయించారు. కానీ 28 లక్షల రూపాయలు కల్వర్ట్ల నిర్మాణం చేసి మధ్యలోనే వదిలేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఈ విషయం ఫిర్యాదు చేసినా అధికారులు పనులు ప్రారంభించలేదు. ఐటీడీఏ అధికారులు రోడ్లను సమగ్రమైన పరిశీలించకపోవడంతో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు నిర్లక్ష్యంగా రోడ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు స్థానికులు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.